పెద్దలు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి, ప్రెస్ వారందరికీ కూడా నమస్కారాలు. ఉపాధి హామీ పథకం, ఈ పథకం కొత్త పథకం ఏమీ కాదు, చాలా సంవత్సరాలుగా అమలు చేస్తున్న పథకం. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం టైంలో ఈ పథకాన్ని కాంగ్రెస్ నాయకులకు ఉపాధి పథకంగా వాడుకున్న సందర్భాలు మీ అందరికీ తెలుసు. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో దీని మీద సుదీర్ఘంగా ఆలోచన చేసి కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి ఈ నిధుల్ని మరి 14th కన్వర్జెన్సీ చేసి గ్రామాలను అభివృద్ధి చేయాలన్నటువంటి నూతన నిర్ణయాన్ని చంద్రబాబు నాయుడు గారు తీసుకోవడం జరిగింది. మరి గతంలో కాంగ్రెస్ టైంలో ఈ పథకాన్ని నిర్వహణ చేస్తే చంద్రబాబు నాయుడు గారు ఈ పథకం ద్వారా గ్రామాల అభివృద్ధి కోసం ఒక నూతన పథకాన్ని తయారు చేశారు. దాంట్లో భాగంగానే మీ అందరికీ తెలుసు, మీరందరూ కూడా గ్రామాల నుంచి వచ్చినటువంటి వ్యక్తులు, గ్రామాల్లో నాయకత్వం వహిస్తున్న వ్యక్తులు కాబట్టి మీ అందరికీ తెలుసు. గతంలో కాంగ్రెస్ గవర్నమెంట్లో కానీ మనం చూసాం, గ్రామాల్లో రోడ్లు కానీ బురదతో ఉన్నాయి, మట్టి రోడ్లు ఉన్నాయి, ఎక్కడ సిమెంట్ రోడ్లు లేవు. అంటే సిమెంట్ రోడ్లు మనం ఏ విధంగా వేయాలని చెప్పి ఒక ఆలోచన చేసి ఈ రెండు నిధులతో 14th ఫైనాన్స్ తోటి ఉపాధి హామీ పథకంతో కన్వర్జెన్స్తో మరి ఈవేళ గ్రామాల్లో అనేకమైన గ్రామాల్లో మరి సిమెంట్ రోడ్లు ఏ విధంగా వేసామో మీ అందరూ కూడా చూసిన సంగతి. ఈవేళ చూస్తే భారతదేశంలో 29 రాష్ట్రాలు ఉన్నాయి. 29 రాష్ట్రాల్లో ఏ రాష్ట్రంలో చేయని విధంగా చంద్రబాబు గారి నాయకత్వంలో గత 2 సంవత్సరాల్లో సుమారు 4,600 కోట్లు ఖర్చు పెట్టి 11,000 కిలోమీటర్ల సిమెంట్ రోడ్ వేసేసిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారిని చెప్పి ఈ సందర్భంలో మీ అందరికీ మనం చేస్తాను. 29 రాష్ట్రాల్లో మన రాష్ట్రం తీసేస్తే 28 రాష్ట్రాల్లో గత 2 సంవత్సరాల్లో కేవలం 9,000 కిలోమీటర్లు సీసీ రోడ్డు వేస్తే గత 2 సంవత్సరాల్లో మన ఒక్క రాష్ట్రంలోనే 11,000 కిలోమీటర్ల రోడ్డు వేసి రికార్డు స్థాయికి వెళ్ళిన సంగతి కూడా మీరందరూ కూడా గమనించవలసిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తున్నాను. అంతేకాకుండా అంగన్వాడీ బిల్డింగ్స్, ప్రతి గ్రామంలో కూడా అంగన్వాడీ బిల్డింగ్స్ పునాదులతో ఆగిపోయాయి. చంద్రబాబు నాయుడు గారు దాని మీద చర్చ పెట్టి ఈ పునాదులతో ఆగిపోయిన బిల్డింగ్లన్నీ కూడా నిర్మాణం చేయాలని చెప్పి మళ్ళీ ఉపాధి హామీ పథకం ద్వారా ఆ బిల్డింగ్లన్నీ పూర్తి చేయడం కోసం మరి సుమారు 4,600 బిల్డింగుల్ని శాంక్షన్ చేసి ఈ వేళ నిర్మాణం పూర్తి చేసిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారిదని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తాను. పంచాయతీ బిల్డింగ్లు మనకు సుమారు 13,000 పంచాయతీలు ఉన్నాయి రాష్ట్రంలో. ఈ 13,000 పంచాయతీల్లో కూడా బిల్డింగ్స్ చాలా వరకు లేవు. ఎంఆర్ఓ ఆఫీస్కి బిల్డింగ్ ఉంది, ఆర్డీఓ గారికి బిల్డింగ్ ఉంది, ఎండిఓ గారికి బిల్డింగ్ ఉంది, పోలీస్ స్టేషన్కి బిల్డింగ్ ఉంది. కానీ పంచాయతీ ప్రెసిడెంట్కి ఆఫీస్ లేదు కాబట్టి ఆఫీసులన్నీ నిర్మాణం చేయాలని చెప్పి చంద్రబాబు గారి నిర్ణయం తీసుకోవడం జరిగింది. వారి నిర్ణయం ప్రకారంగా ఇప్పుడు పంచాయతీ బిల్డింగ్లు సుమారు గత 2 సంవత్సరాల్లో 3,000 బిల్డింగులు, ఒక్కొక్క బిల్డింగ్కి 13,50,000 రూపాయలు ఉపాధి హామీ పథకం ద్వారా ఇచ్చి నిర్మాణం చేసిన సంగతి కూడా మీరందరూ కూడా గమనించవలసినటువంటి అవసరం ఉందని చెప్పి మనం చేస్తున్నాను. అలాగే పంట సంజీవిని ఇవాళ చూశారు, తాగడానికి మంచినీళ్ళు కూడా కరువైన సందర్భం. ఎందుకు సందర్భం? ఇవాళ గ్రామాల్లో కానీ మరి పట్టణాల్లో కానీ భూగర్భ జలాలు లేవు, అడిగంటిపోయి ఉన్నాయి. అంటే భూగర్భ జలాలను పెంచడం కోసం పంట సంజీవిని కార్యక్రమాలు చేయాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకొని భారతదేశం మొత్తం మీద ఒక టార్గెట్గా 8 లక్షల పంట సంజీవిని కార్యక్రమాలు చేయాలనుకుంటే చంద్రబాబు నాయుడు గారు మన ఒక్క రాష్ట్రంలో 8 లక్షలు ఇస్తే మన ఒక్క రాష్ట్రంలోనే 4 లక్షల పంట సంజీవిని కార్యక్రమాలు చేసేటట్టు ఘనత ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో మనకు ఉందని చెప్పి ఈ సందర్భంలో మీ అందరికీ మనం చేస్తున్నాం. ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు మీరు ఒకసారి మనం చేస్తున్నాను. నీరు చెట్టు కార్యక్రమం ఇది ఒక మంచి కార్యక్రమం, రైతాంగానికి పనికొచ్చే కార్యక్రమం. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొనవలసిన అవసరం ఉంది. గత 2 సంవత్సరాల్లో నీరు చెట్టు కార్యక్రమాల్లో సుమారు 30,584 చెరువులు తవ్విన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి అని చెప్పి ఈ సందర్భంలో మీ అందరికీ మనం చేస్తున్నాను. ఇటువంటి కార్యక్రమాలు ఇంకా చేస్తున్నాం. మళ్ళీ ఒక 9,859 చెరువులు శాంక్షన్ చేస్తాం. ఆ కార్యక్రమాల్లో మన కార్యకర్తలందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసినటువంటి అవసరం కూడా ఉందని చెప్పి మనం చేస్తున్నాను. అంతేకాదు చెక్ డ్యాములు కట్టాం, నీరు చెట్టు కార్యక్రమాలు కానీ
ఉపాధి హామీ పథకంలో కానీ గత 2 సంవత్సరాల్లో బ్రీఫ్గా ఈ 2 సంవత్సరాల్లో 43,687 చెక్ డ్యాంలు కట్టి మరి భూగర్భ జలాలు పెంచిన సంగతి కూడా మీరందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు. ఇవన్నీ కూడా మనం పాల్గొని ముందుకు తీసుకెళ్లవలసిన అవసరం ఉంది. ఇవాళ సిమెంట్ రోడ్లు కూడా రాబోయే 2 సంవత్సరాల్లో మరొక 5,000 కిలోమీటర్లు వేయాలని చెప్పి మన నారా లోకేష్ గారి నాయకత్వంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దాంట్లో సర్పంచ్లు కానీ నాయకులు కానీ పాల్గొని మన అన్ని గ్రామాల్లో కూడా సిమెంట్ రోడ్లు పూర్తి చేయడం కోసం మీరు ముందుకు రావాలి. అంతేకాకుండా మన గ్రామాల్లో సీసీ రోడ్స్తో పాటు సీసీ డ్రైన్స్ కూడా వేయాలి. అంటే నారా లోకేష్ గారు మన మీటింగ్ పెట్టి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానివ్వండి, ఓపెన్ డ్రైనేజ్ కానీ మనం నిర్మాణం చేసుకోవాలని చెప్పి మనం ముందుకు వెళ్తున్నాం. దీనికి ఉపాధి హామీ పథకం నుంచి డబ్బులు ఇస్తున్నాం, అలాగే 14th ఫైనాన్స్ డబ్బులు ఇస్తున్నాం. కాబట్టి మన సర్పంచులందరూ ముందుకు వచ్చి మీ గ్రామాల్లో మరి ఈ కార్యక్రమాలు పూర్తి చేసి గ్రామాలన్నీ కూడా అందంగా తయారు చేయడం కోసం మీరు ముందుకు రావాల్సినటువంటి అవసరం కూడా ఉందని చెప్పి మనం చేస్తున్నాను. అంతేకాదు మన ముఖ్యమంత్రి గారు నారా లోకేష్ గారు ఈ మధ్యన కొత్తగా నిర్ణయం తీసుకున్నారు. మనము 13,000 పంచాయతీలు ఉన్నాయి. 13,000 పంచాయతీల్లో కూడా ఎల్ఈడి బల్బులు వేసి లైటింగ్ పెంచాలని చెప్పి మరి సర్పంచుల మీద కరెంటు భారం లేకుండా చేయాలని చెప్పి ఒక నూతన నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. దీన్ని మీరందరూ కూడా ఉపయోగించుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మనం చేస్తాను. సోదరులారా, ఇది మంచి కార్యక్రమం, మన గ్రామాలను అభివృద్ధి చేసుకోవడానికి చక్కటి కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని మీరందరూ కూడా ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. ఒకసారి ఆలోచన చేయండి. ఏ రాష్ట్రంలో కూడా లేని కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు గారు అమలు చేస్తున్నారు. దీన్ని గ్రామాల వరకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మీ మీద ఉంది. ఉదాహరణ చెప్తాను. ఈవేళ ఏంటో ఉదాహరణ అంటే, ఈవేళ కాంగ్రెస్ టైంలో ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు కేవలం 200 రూపాయలు పెన్షన్ ఇస్తే రాజశేఖర రెడ్డి గారు మీటింగ్లో చెప్పేవారు, నేను 200 రూపాయలు పెంచాను అంత సాగదీసేవాడు. 200 రూపాయలకి అంత సాగదీస్తే మన చంద్రబాబు నాయుడు గారు 1000 రూపాయలు పెంచారు కదా, మనం ఎంత సాగదీయాలండి? ఎందుకు చెప్పుకోలేకపోతున్నామని మనం మరి ఈ కార్యక్రమాన్ని ఎందుకు తీసుకెళ్ళలేకపోతున్నామండి? మంచి కార్యక్రమం. నేను ఒక జిల్లా వెళ్ళాను మొన్న. ఆ జిల్లాలో ఒక ముసలామె కనపడింది. అమ్మాయి బాగున్నామంటే బాగున్నాను బాగుంది, మరి పెన్షన్ వస్తుందామంటే వస్తుందంది. మరి పెన్షన్ గురించి నీ అభిప్రాయం చెప్పామంటే ఆవిడ చెప్పింది, ఎంత మంచి మాట చెప్పిందంటే, పెన్షన్ రాకముందు నా కోడలు నాకు భోజనం పెట్టలేదు బాబు, చంద్రబాబు నాయుడు గారు పెన్షన్ ఇచ్చిన తర్వాత నా కోడలు రోజులు భోజనం పెడుతుంది బాబు అని చెప్పి ఆమె చెప్పిందంటే ఆ పెన్షన్లో ఉన్న గొప్పతనం ఏదో మీరందరూ కూడా గమనించవలసినటువంటి అవసరం ఉంది. అటువంటి కార్యక్రమాలు ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా మంచి కార్యక్రమాలు చేస్తున్నాం. ఆ కార్యక్రమాలను గ్రామ స్థాయికి తీసుకెళ్లి ప్రజల దగ్గరికి తీసుకెళ్లి మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వాన్ని మనం ముందుకు తీసుకెళ్లి మళ్ళీ చంద్రబాబు గారి నాయకత్వంలో మళ్ళీ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మన అందరం కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మరొకసారి మీ అందరికీ తెలియజేస్తూ, మరి కేంద్ర ప్రభుత్వం మనకి పోయిన సంవత్సరం 5,000 ఇచ్చారు కోట్లు, మళ్ళీ లాస్ట్ ఇయర్ మళ్ళీ 6,000 కోట్లు ఇచ్చారు. మళ్ళీ ఈ సంవత్సరం మళ్ళీ ఎక్కువ డబ్బులు ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం ఉంది. దురదృష్టం ఏంటంటే ఇవాళ మీ అందరికీ చెప్పాలా, ఒక విషయం చెప్పాలా, ఏ ప్రభుత్వం అయినా ఏ పార్టీ అయినా కేంద్ర ప్రభుత్వం నుంచి డబ్బులు తీసుకోవడానికి ప్రయత్నిస్తాం. కానీ మన వైఎస్ఆర్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఉంది. మీకు ఒక విషయం చెప్పాలా, చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి డబ్బులు తీసుకొచ్చి ఉపాధి హామీ పథకం కార్యక్రమాలు చేస్తుంటే వైఎస్ఆర్ పార్టీ ఎంపీ ఒకరు ఉన్నారు, ఒంగోలు జిల్లా వైవి సుబ్బారెడ్డి గారు, వారు వెళ్ళి కేంద్ర ప్రభుత్వంలో పిటిషన్ పెట్టి ఆంధ్ర రాష్ట్రానికి ఉపాధి హామీ పనులకు సంబంధించిన నిధులు ఇవ్వద్దని చెప్పి ఒక కాగితం పెట్టారండి. ఎంత గౌరవం అండి ఇది! ఆంధ్ర రాష్ట్రానికి వస్తున్న నిధులు మీరు ఇవ్వద్దండి, దుర్యోగం చేస్తున్నారు, పని చేయట్లేదు చెప్తుంటే ఎంత గౌరవమైనటువంటి పార్టీ ఆ పార్టీ అని చెప్పి ఒకసారి మీ అందరూ కూడా ఆలోచన చేయవలసినటువంటి ఉంది. అటువంటి ఎంపీల్ని రాబోయే రోజుల్లో తరిమి కొట్టవలసిన అవసరం కూడా ఉందని చెప్పి ఈ సందర్భంలో మీ అందరికీ మనం చేస్తున్నాను. అంటే సోదరులారా, ఈ కార్యక్రమాన్ని అందరూ ఉపయోగించుకొని మన గ్రామాలని, మీ గ్రామాలని, మన గ్రామాలని అందరూ బాగు చేసుకొని మరి భారతదేశంలోనే నంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దడం కోసం మీరందరూ ప్రయత్నం చేయాలని, ఈ ఉపాధి హామీ స్కీము ఇంకా కేంద్ర ప్రభుత్వం పూర్తిగా సహకరించి మన రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని కోరుకుంటూ ఈ తీర్మానాన్ని మీరందరూ కూడా ఆమోదించవలసిందిగా ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. ఈ తీర్మానాన్ని ఉపాధి హామీ అందరం ఉపయోగించుకోవాలి. రెండోది కన్వర్జెన్స్ కూడా తీసుకొచ్చాం.
దీనివల్ల అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. నిన్న కూడా మాట్లాడాం. వారం సోమవారం అయితే దీనిపైన కూడా సమీక్షలు చేస్తున్నాం. టెలికాన్ఫరెన్స్లో నేనున్నా లేకపోయినా సీఎస్ తీసుకుంటున్నాడు. ఎక్కడ కూడా ఒక్క రూపాయి అవినీతి జరగకుండా ఆన్లైన్లో పెట్టి, అవసరమైతే మనం చేసిన పనులు కూడా జియో ట్యాగింగ్ కూడా పెట్టి టోటల్గా ఒక అవినీతి రహితంగా, ఒకప్పుడైతే మిస్యూజ్ అయింది, ఇప్పుడు ఎక్కడ మిస్యూజ్ కావడం లేదు. మంచి అసెట్స్ క్రియేట్ చేస్తున్నాం, పేదవాళ్ళకు ఉపాధి కల్పిస్తున్నాం. అంతేకాకుండా పేదవాళ్ళకు కూడా మీరు చూస్తే 194 రూపాయలు దినసరి వేతనం కూడా కల్పించిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. ఇదొక చరిత్ర. అందరూ కూడా ఈ తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించవలసిందిగా మరొక్కసారి మిమ్మల్ని కోరుతూ నెక్స్ట్. తెలంగాణలో పడకేసిన ఆరోగ్యం ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టవలసిందిగా ఎన్ దుర్గా ప్రసాద్, అఫీషియల్ స్పోక్స్ పర్సన్ ఫ్రమ్ తెలంగాణ. ఈనాటి మహానాడు కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి పూజ్యులు గౌరవనీయులైనటువంటి జాతీయ పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు మరియు జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్యులు లోకేష్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి అతిరథ మహారథులకి, పత్రికా మిత్రులకి అందరికి కూడా నా నమస్కారాలు. దుర్గాప్రసాద్ గారు మళ్ళా సాంప్రదాయాలన్నీ మార్చేస్తున్నారు. అందరూ కూడా సభకు నమస్కారం. ఇంకే పేర్లు చెప్పొద్దండి. ఈరోజు తెలంగాణ ప్రాంతంలో ఆరోగ్యం పూర్తిగా పడకేసింది కంప్లీట్గా. ఈరోజు నిజంగా సమైక్య రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్ననాడు ఆరోగ్యాన్ని ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు చూశారో దానికి భిన్నంగా ఈనాడు తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 4 బడ్జెట్లో 7,600 కోట్ల రూపాయలు పెడితే దాంట్లో ఖర్చు చేసింది కేవలం 3,500 కోట్ల రూపాయలు మాత్రమే. ఈరోజు ముఖ్యంగా ప్రభుత్వ వైఫల్యాలు, ఈరోజు మాట్లాడినటువంటి వక్తలందరూ కూడా తెలంగాణ వైపు నుంచి అనేక వైఫల్యాలు చెప్పారు. వైద్యం వైఫల్యం కూడా మా నర్సిరెడ్డి గారు చెప్పినారు. ఇవాళ ముఖ్యంగా 2 విషయాలు మీ దృష్టికి తేదలుచుకున్నా. సెలైన్లు, హాస్పిటల్లో ఎక్కించేటువంటి సెలైన్లు ఇతర రాష్ట్రాల్లో, గుజరాత్లో, పశ్చిమ బెంగాల్లో బ్యాన్ చేసినటువంటి సెలైన్ని, అంటే తెలంగాణ ప్రభుత్వం గుడ్డిగా పరిపాలిస్తుందని చెప్పడానికి ఇది ఒక్కటే నిదర్శనం. ఈరోజు వైద్యం విషయంలో ప్రభుత్వం ఏర్పడగానే జిల్లాకు ఒక కార్పొరేట్ హాస్పిటల్ పెడతామని మాటిచ్చినటువంటి ఈ ప్రభుత్వం మాట తప్పింది. ఇవాళ మనం ఈ తీర్మానం ద్వారా ఈ ప్రభుత్వాన్ని నేను ఒక్కటే కోరుతా ఉన్నాను, మీరు పక్క రాష్ట్రాలను చూసి నేర్చుకోండి. మరీ పక్క రాష్ట్రం అంటే ఇవాళ తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్నటువంటి మా ముఖ్యమంత్రి గారు ఇవాళ ఆరోగ్యాన్ని ఆంధ్రప్రదేశ్లో ఏ రకంగా చేస్తున్నారో ఇంతకుముందే మా నాయకులందరూ కూడా ఆరోగ్యం దాంట్లో తీర్మానంలో ప్రవేశపెట్టారు. ఇవాళ ఎన్టీఆర్ ఆరోగ్య సేవ అనే పథకం ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్లో ఎంత ప్రాచుర్యం పొందింది. ఇవాళ పేదవాళ్లు రక్త పరీక్షలు చేయించుకోవాలంటే ఫ్రీగా చేసుకునే పరిస్థితి. నేను ఇవాళ తెలంగాణ ప్రభుత్వానికి చెప్తా ఉన్నాను, ఇతర రాష్ట్రాల్లో ఏ విధంగా జరుగుతుందో, ముఖ్యంగా తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా జరుగుతుందో ఆ విధంగా పరిపాలన కొనసాగించాలని కోరుతా ఉన్నాను. ఇవాళ ఆరోగ్య విషయానికే కాదు, ఇవాళ అనేక విషయాలు, ఇవాళ హాస్పిటల్స్ ఉస్మానియా కానీ, గాంధీ కానీ, ఎంజిఎం హాస్పిటల్ కానీ అన్ని కూడా స్టాఫ్ లేదు, స్పెషలిస్టులు లేరు. ఇకపోతే ఉస్మానియా హాస్పిటల్ అక్కడి నుంచి తొలగిస్తానని పడకల మీద ఏమాత్రం శ్రద్ధ లేదు. ఇవాళ హాస్పిటల్ మొత్తం కూడా నిర్వీర్యమైనవి. 4th క్లాస్ ఎంప్లాయీ లేరు, స్టాఫ్ నర్సులు లేరు, ఎవ్వరు లేరు. ఆరోగ్యాన్ని పట్టించుకునే దాఖలాలు లేవు. ఇవాళ ఆరోగ్య శాఖ మంత్రి చెప్తాడు హైదరాబాద్లో ఎవరికి రోగాలు లేవని. ఇవాళ డెంగ్యూ ఫీవర్లు కానీ, మలేరియా కానీ ఇవాళ అనేక తాండా ప్రాంతాల్లో అవన్నీ కూడా ఈరోజు పడకేసినాయి. అదేమని మంత్రి గారిని అడిగితే హైదరాబాద్ లెవెల్లో ఎక్కడా కూడా మరణాలు లేవని చెప్తారు. అందుకని దీని మీద పెద్ద ఎత్తున తెలంగాణ తెలుగుదేశం పార్టీ అనేక రకాలుగా హాస్పిటల్స్కు పోయి వెరిఫికేషన్ చేసి గవర్నర్ గారికి కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ సందర్భంగా పక్క రాష్ట్రాల్లో ఏ విధంగా అయితే ఆరోగ్యాన్ని చూస్తున్నారో, ప్రజలకు ఇస్తున్నారో అదే విధంగా తెలంగాణ ప్రభుత్వం కూడా చేయాలని చెప్పి ఈ తీర్మానాన్ని ఆమోదించవలసిందిగా మీ అందరినీ కోరుతూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై చంద్రబాబు నాయుడు గారు, జై తెలుగుదేశం. దుర్గాప్రసాద్ ప్రవేశపెట్టినటువంటి తెలంగాణ ఆరోగ్య విధానం పైన అందరూ ఏకగ్రీవంగా ఈ తీర్మానాన్ని బలపరచవలసిందిగా అందరినీ కోరుతున్నా. థ్యాంక్ యూ.